హాయ్ అండి. నమస్తే. కైలాస నగరం 8వ భాగం. మెల్లగా కళ్ళు తెరిచి చూశాను. మసక వెలుతురుగా ఉంది. నిమిషం పాటు నాకేమీ గుర్తు రాలేదు. తరువాత చకచక ప్రతి విషయం గుర్తొచ్చింది. చటుక్కున లేచి నిలబడ్డాను. అదో పెద్ద గది. కిటికీలేమీ ఉన్నట్టు లేవు. చిత్రమైన ఆకారంలో ఉందా గది. మామూలుగా కట్టిన గదులకు 4 గోడలుంటాయి, కానీ ఈ గదికి 6 గోడలున్నాయి. అంటే గది క్రమషడ్భుజ ఆకారంలో ఉంది. ఎటూ ద్వారం కూడా ఉన్నట్టు లేదు. గదిలో ఎటువంటి దీపం కూడా ఉన్నట్టు లేదు. అయినా మసక వెలుతురుగా ఉంది. స్పష్టంగా చెప్పాలంటే కొవ్వొత్తి వెలుతురులాంటి వెలుగు గదంతా పరుచుకుని ఉంది. తలెత్తి పైకి చూశాను. కప్పు నలుచదరంగా కాంక్రీటు పోసినట్టు లేదు. కోన్ ఆకారంలో ఉంది. అంటే గది 6 గోడల మీద నుంచి వాలుగా ఉన్న కప్పు గోపురంలో ఉంది, లేదా పిరమిడ్ ఆకారంలో ఉంది. అయితే పిరమిడ్కు 4 తలాలే ఉంటే ఈ కప్పుకు 6 తలాలున్నాయి. గదంతా ఖాళీగా ఉంది. నేల, గోడలు, కప్పు అన్నీ శుభ్రంగా తెల్లని ఎనామిల్ పెయింట్ వేసినట్లు మెరుస్తున్నాయి. నాకు స్పృహొచ్చేప్పటికీ నేల మీదే పడున్నానని అప్పుడు గ్రహించాను. గది మధ్యలో నిలబడి 5 నిమిషాల పాటు ఆశ్చర్యంగా గది కప్పుని, గోడల్ని, నేలను పరిశీలిస్తూ ఉండిపోయాను. ఏకశిల నుండి చెక్కిన గదిలా ఉన్నది. మేము నలుగురం ఆఖాతం చివర నిలబడి వాదించుకుంటూ ఉండగా ఏదో విచిత్ర శక్తి మమ్మల్ని పట్టి ఆఖాతంలోకి ఈడ్చినట్లు గుర్తుంది. ఆ తర్వాత భయంతో కళ్ళు మూసుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. అంత లోతుగా ఉన్న అఖాతంలో పడితే అడుగున నేలను తాకగానే శరీరం చితికి నజ్జయి ప్రాణాలు పోయి ఉండవలసింది. కానీ అలాంటిది ఏమీ దెబ్బ తగలకుండా సజీవంగా ఈ గదిలో ఉన్నాను. ఏమిటి మిస్టరీ? ఎవరు నన్ను ఈ గదిలో పెట్టారు? అప్పుడు గమనించాను. నేను చాలా నిదానంగా, నింపాదిగా ఊపిరి పీలుస్తున్నట్టు. ఊపిరి పీల్చిన వెంటనే తిరిగి లోపలి గాలి బయటకు వదలడం లేదు. కాసేపు ఆగి మళ్ళీ మెల్లగా బయటికి వదులుతున్నాను. అలాగే గాలి బయటికి వదిలిన తరువాత వెంటనే తిరిగి గాలిని లోపలికి తీసుకోవడం లేదు. కాస్త వ్యవధిచ్చి మళ్ళీ మెల్లగా లోపలికి పీలుస్తున్నాను. ఈసారి చేతి గడియారంలో చూస్తూ ఒకసారి ఊపిరి పీల్చి వదలడానికి ఎంత వ్యవధి పడుతుందో లెక్కించాలని గడియారం వైపు చూశాను. నా ఆశ్చర్యానికి అవధులు లేవు. గడియారంలో సెకన్ల ముళ్ళుతో సహా 3 ముళ్ళు 12 మీదున్నాయి. నన్ను ఆశ్చర్యపరిచిన విషయం అది కాదు. ఆ 3 ముళ్ళు 12 మీద ఆగిపోయి చలి జ్వరం వచ్చినట్టు వణుకుతున్నాయి. చకచక బ్రెస్ట్ పాకెట్ తడుముకున్నాను. చేతికి మ్యాగ్నెటిక్ కంపాస్ తగిలింది. చకచక దాన్ని బయటకు తీసి చూశాను. వింత మీద వింత నన్ను ఆశ్చర్యంలోనూ మరింత భయంలోనూ ముంచేస్తుంది. ఎప్పుడు ఉత్తర దిక్కుతో ఉండవలసిన కంపాస్ పాయింటర్ 180 డిగ్రీల కోణంలో అటూ ఇటూ ఊగుతుంది. ఇంతవరకు నా జీవితంలో ఇలాంటి సంఘటన చూడలేదు. డోంట్ వరీ విశాల్, భయపడకు. చటుక్కున చుట్టూ చూశాను. ఎవరు చెప్పారా మాటలు? శబ్దం వినిపించలేదే. అయితే ఆ మాట నాకెలా అర్థమైంది? ఆ మాటలు నా చెవులు వినలేదని నాకు స్పష్టంగా తెలుస్తుంది. అయినా ఎవరో నాతో ఆ మాట చెబుతున్నట్లు అనిపించింది. ఏమిటిది? కంగారు పడకు, నువ్వు గమనించింది నిజమే. ఈ మాటలు నీ చెవులు వినడం లేదు. కారణం శబ్దరూపంలో ఈ భావాన్ని నీకు చెప్పకపోవడమే. నేను చెప్పదలుచుకున్న విషయం తిన్నగా నీ మెదడులోకి, రిసెప్షన్ సెంటర్లోకి ప్రత్యక్షంగా ప్రసరింపచేయటం వల్ల నేను శబ్దం చేయకుండానే నీతో మాట్లాడగలుగుతున్నాను. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. నా అనుభవం నిజమే. నా చెవులకి ఏమీ వినపడడం లేదు. కానీ నా మనసులో ఆ అదృశ్య శక్తి మాటలు రికార్డ్ అవుతున్నాయి. నా మెదడు వాటిని గ్రహించి అర్థం చేసుకోగలుగుతుంది. ఏమిటి చిత్రం? ఆ అదృశ్య శక్తి మాటలు మళ్ళీ నా మెదడులో రికార్డ్ అవ్వసాగాయి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ విశాల్. నా భాష నీ భాష వేరు. అంచేత నా భావాలను నా శబ్దోచ్చారణలో వ్యక్తం చేస్తే నువ్వు అర్థం చేసుకోలేవు. అలాగే నీ భావాలు నువ్వు శబ్దరూపంలో వెల్లడి చేస్తే నేను అర్థం చేసుకోలేను. కానీ ఈ అడ్డంకిని అధిగమించడానికి, భావాలు వ్యక్తం చేసి అవతలి వ్యక్తి అర్థం చేసుకునేలా చేయడానికి మరో మార్గం ఉంది. భావతరంగాల్ని శబ్దరూపంగా మార్చకుండా ఏకాఏకిన అవతలి వ్యక్తి మనసుకు ప్రసరింపచేయటం. అలాగే అవతలి వ్యక్తి యొక్క భావతరంగాల్ని రిసీవ్ చేసుకోవడం. ఈ 2 పనులు అంతఃకేంద్రీకరణతో చేయగలిగితే శబ్దానికి ఉన్న ప్రాముఖ్యతను తీసివేయొచ్చు. అవతలి వ్యక్తి ఉద్దేశాలు నా మెదడు కాదు, మనసులో చకచకా ప్రతిఫలిస్తున్నాయి. అర్థం కాలేదు. కాదు, పూర్తిగా అర్థం కాలేదు. ఆ మాట అనబోయే లోపునే అదృశ్య వ్యక్తి సమాధానం నా మనసులో రికార్డ్ అవసాగింది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అని చెప్పానుగా. మనసులో భావం పుట్టగానే అదో రేడియో తరంగంలా బయలుదేరుతుంది.
నిజానికి మనసు టూవే రేడియో లాంటిది. అంటే మెసేజెస్ ట్రాన్స్మిట్ చేయటం, రిసీవ్ చేయటం అది చేయగలదు. ఈ అంతర్గత ట్రాన్స్మిటర్ని కంట్రోల్ చేయడం మనుషులు నేర్చుకుంటే జ్ఞానేంద్రియాల ఉపయోగమే అక్కర్లేదు. కళ్ళు తెరవకపోయినా, వాసన చూడకపోయినా, చెవియొగ్గి వినకపోయినా, దృశ్యాన్ని చూడడం, వాసన పసిగట్టడం, భావాలను అర్థం చేసుకోవడం మనిషి చేయగలడు. కానీ ఈ అతీంద్రియ శక్తిని ఉపయోగించుకునే శక్తి మానవులకి తెలియకపోవడం వల్లే ప్రతిదినం బాహ్యేంద్రియాల మీద అతిగా ఆధారపడవలసి వస్తుంది. కానీ నాకు ఈ అతీంద్రియాలను ఉపయోగించే పద్ధతి తెలుసు. అంచేత నీ భావతరంగాలను పసిగట్టగలుగుతున్నాను. నా భావతరంగాలను నీ అంతరంలో ప్రతిఫలింపచేయగలుగుతున్నాను. అంచేతే మన భాషలు వేరైనా భావాలను తెలియపరచగలుగుతున్నాం. ఏమో, నిజమేనేమో. ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ గురించి ఈనాడు అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. శారీరక శక్తి కన్నా నిగూఢమైన మానసిక శక్తులు బలమైనవి అని ఈనాడు అనేక పారాసైకాలజిస్టులు సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు. అలాగే మెదడు అంతర్గత భావోత్పత్తికి అనుగుణంగా ఆల్ఫా, బీటా, థీటా, డెల్టా తరంగాలను అనుసరిస్తుందని కూడా అనేక శాస్త్ర పరిశోధనల్లో నిరూపణ అయింది. ఈ అదృశ్య వ్యక్తి చెప్పే మాటలు అసత్యం అవడానికి ఆధారమేమీ లేదు. కానీ ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు? మానవుడేనా? ఇంతకీ నేను ఎక్కడ ఉన్నట్లు? భూమి మీదే ఉన్నానా? నా మిత్రుల గాడ్సన్, డాయిగ్, సాటోలు ఏరి? అనేక ప్రశ్నలు మనసులో ఒకదానంతటి ఒకటి పుట్టుకొస్తున్నాయి. మరుక్షణం నా సందేహాలకు సమాధానాలు మనసులో రికార్డ్ అవ్వసాగాయి. డు నాట్ వర్రీ విశాల్, నీ మిత్రులు నీలాగే క్షేమంగా ఉన్నారు. కొద్దిసేపట్లో నిన్ను వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తాను. అలాగే నేనెవరో ఏమిటో మీ అందరికీ ఒకేసారి చెబుతాను. వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. ఏమిటి చిత్రం? ఈ అజ్ఞాత వ్యక్తి ఆంతరంగిక శక్తుల ప్రదర్శనలో ఆంతర్యం ఏమిటి? ఈ విచిత్ర ప్రపంచం నుంచి మేము బయటపడగలమా? మమ్మల్ని ఆ అజ్ఞాత వ్యక్తిగాని ఇక్కడ బందీలుగా ఉంచదలిస్తే మేము తప్పించకపోవడం అసంభవం అనిపిస్తుంది. ఎందుకంటే అతనికున్న ఆలోచనలు పసిగట్టే శక్తితో మా ప్రయత్నాలను సులభంగా పసిగట్టి వమ్ము చేయగలడు. అంతేకాదు, అసలు మా ఆలోచన స్వరూపాలనే మార్చివేయగలడు. సందేహం లేదు. ఎందుకో మేము బయట ప్రపంచాన్ని చూసే అవకాశం ఇక లేదనిపిస్తుంది. ఎంత సమయం గడిచిందో తెలియదు. తెలుసుకునే అవకాశం లేదు. విశాల్, అదే పిలుపు. కంఠధ్వని కాదు, ఆలోచనల మధ్య చిత్రమైన అంతరాయం. ఏమిటి అన్నాను పెద్దగా. అదృశ్య వ్యక్తి జవాబు నా మనసులో ముద్రపడసాగింది. మాట్లాడి శక్తిని వృధా చేయవలసిన అవసరం లేదు. నువ్వు సమాధానం ఆలోచించగానే తెలిసిపోతుంది నాకు. బయలుదేరు. నీ మిత్రులను నన్ను కలుసుకుందువు గాని. ఎలా? నీకు ఎదురుగా ఉన్న గోడని 2 చేతులతో నెట్టు. అక్కడున్న ద్వారం తెరుచుకుంటుంది. ముందుకు నడిచాను. గాలిలో తేలుతున్నట్టు నడక శ్రమలానూ అనిపించలేదు. గోడని 2 చేతులతో నెట్టాను. రివాల్వింగ్ డోర్లా తెరుచుకుంది వెంటనే. గదిలోంచి బయటకు నడిచాను. వరండాలా ఉంది. ఎత్తైన కప్పు, పెద్ద పెద్ద స్తంభాలు. యు ఆర్ రైట్ విశాల్. ఆ తలుపుకు యథాతథంగా మూసి వరండాలో ముందుకు నడుచుకుంటూరా. అజ్ఞాత వ్యక్తి సందేశం అది. దాదాపు 200 మీటర్ల పొడవున కనిపిస్తుంది వరండా. వెనక్కి తిరిగి చూశాను. మరో 200 మీటర్ల పొడవుంది. అంటే అంతా కలిపి దాదాపు 400 మీటర్ల పొడవుందన్నమాట ఈ వరండా. వరండా చివరికంటే నడిచాను. వరండా బయట అంతా చీకటి. నేనున్న వరండా అంతా కూడా సన్నటి కనిపించని వెలుతురు ఉంది. బుడ్డి దీపం వెలుతురులా. ఈ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుందో తెలియటం లేదు. బహుశా గోడల నుండి రేడియేట్ అవుతూ ఉండాలి. వరండా చివర కుడికి ఓ గది తలుపు తెరిచి ఉంది. నేను బయటికి వచ్చిన గది తలుపుకు మళ్ళేనే ఉంది అది కూడా. కమిన్ విశాల్. ఆ వ్యక్తి ఆజ్ఞ మనసులో గింగురమంది. గదిలోకి నడిచాను. పెద్ద గది. నిర్మాణం అంతా అంతకు ముందు నేను చూసిన గదికి మళ్ళేనే క్రమషడ్భుజ ఆకారంలో ఉంది. గదిలో అప్పటికే గాడ్సన్, డాయిక్, సాటోలు ముగ్గురు ఓ సోఫా లాంటి దాని మీద కూర్చుని ఉన్నారు. దగ్గరకు వెళ్ళిన తర్వాత చూశాను. జేడ్తో తయారు చేసిన సోఫా అది. స్పర్శకు చల్లగా నున్నగా తగులుతుంది. పింగాణి లాంటి లోహం జేడ్. లోహం అనడం కన్నా రాయి అంటే సబబనుకుంటాను. నన్ను చూసి వాళ్ళ ముగ్గురు బలహీనంగా నవ్వారు. నేను గాడ్సన్ పక్కన కూర్చున్నాను. మా నలుగురు తప్ప గదిలో ఇంకెవరూ ఉన్నట్టు లేదు. మా సోఫాకి ఎదురుగా ఉన్న గోడ కదిలింది. అందరం కళ్ళప్పగించి అటు చూస్తున్నాము. దృఢకాయుడైన ఓ వ్యక్తి గదిలోకి అడుగుపెట్టాడు. దాదాపు 6 అడుగుల ఎత్తుంటాడతను. పొడవైన తెల్లని జుట్టు భుజాల మీదకి పడుతుంది. విశాలమైన నుదురు, దట్టమైన కనుబొమలు, వాటి కింద పెద్ద వెడల్పైన కళ్ళు. దీపాలు కాదు, సెర్చ్ లైట్లకు మళ్ళీ వెలుగుతున్నాయి.
సూదిగా ఉన్న ముక్కు, దట్టంగా పొడవుగా గడ్డం మీసాలు పెరిగి ఉన్నాయి. వెడల్పైన భుజాలు, ఛాతీ, పాదాల వరకు జీరాడుతున్న తెల్లని అంగీ వేసుకున్నాడతను. అతని శరీరం చుట్టూ తెల్లని వెలుగు ఆవరించి ఉన్నట్లు అనిపిస్తుంది. అతన్ని చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా, మనసంతా ఆహ్లాదంగా ఉంది. గతం, వర్తమానం, భవిష్యత్తు ఏమీ గుర్తు తెలియటం లేదు, జ్ఞాపకం రావడం లేదు. అంతా ఆ మనిషే తన శక్తి ద్వారా మా మనసుల్ని అతను స్వాధీనం చేసుకుంటున్నాడని గ్రహించాను. లేదు, నేను అంతరాత్మను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించలేదు. కానీ నా ఆత్మశక్తికి మీ అంతరాలు ఆకర్షితమవుతున్నాయి అంతే. అతని సమాధానం నా మనసులో కదిలింది. హూ ఆర్ యూ? సాటో కంఠం ఆ గదిలో అసహజంగానూ కీచుగానూ వినిపించింది. చెబుతాను సాటో, కానీ ముందు నా మీదకి ఒక్కసారిగా దూకి నన్ను పట్టుకోవాలని నువ్వు చేస్తున్న ఆలోచన అరికొట్టు. నువ్వు నన్ను ముట్టుకోలేవు. సాటో కోసం అతను ఉద్దేశించే సమాధానం నాకు తెలుస్తుంది. బహుశా అందరికీ తెలుస్తుందనుకుంటాను. సాటో, డోంట్ రష్ థింగ్స్, టేక్ ఇట్ ఈజీ అన్నాడు గాడ్సన్. ఎవరు నువ్వు? సాటో ప్రశ్నే నేను వేశాను. క్షణంసేపు అతడి నుంచి సమాధానం రాలేదు. మీకు ఎలా చెబితే అర్థమవుతుందా అని ఆలోచిస్తున్నాను. మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మీ కాలమానం ప్రకారం 500 ఏళ్లు గతంలోకి వెళ్ళాలి. అప్పటికింకా మానవుడికి పంచభూతాలను తనకు సహాయపడే విధంగా ఉపయోగించుకునే విధానం తెలియదు. తెలిసినా అసంపూర్ణంగానే తెలుసు. వాటి సహాయాన్ని కొద్ది మొత్తంతోనే ఉపయోగించుకోవడం తెలుసు. అంటే నిప్పుతో ఆహారాన్ని పచనం చేసుకోవడం, లోహాన్ని కరగబెట్టడం, గాలిలో యంత్రశక్తిని పొందడం మొదలైన చిన్న చిన్న ఉపయోగాలు తప్ప ఈ ప్రకృతి శక్తులలోని అపూర్వమైన శక్తి సంపదలు ఉపయోగించుకోవడం మానవుడికి తెలియదు. దాదాపు 4-5 వేల సంవత్సరాల క్రితం అలాంటి అవకాశం ఏర్పడినా తన అజ్ఞానం వల్ల, అహంకారం వల్ల మానవుడు ఆ విజ్ఞానాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు. కానీ ఇప్పటికీ 500 సంవత్సరాల క్రితం ఈ హిమాలయాల్లో కొన్ని ప్రాంతాల్లో అపూర్వమైన విజ్ఞాన సంపదని మానవుడు సంపాదించగలిగాడు. ఈనాటికి మీరంతా ఎంతో అభివృద్ధి చెందిన శాస్త్ర విజ్ఞానం అనుకునే సైన్స్ సమాధానం చెప్పలేని అనేక సమస్యలకు సంపూర్ణ సమాధానం 500 ఏళ్ల క్రితమే ఈ హిమాలయాల్లోని కొందరు మానవులు కనుగొన్నారు. భూమి పుట్టుక ఏమిటి? ఈ విశ్వాంతరాళాల్లో భూమికి మానవుడికి ఉన్న స్థానం ఏమిటి? మానవుడి అంతర్గత శక్తులేమిటి? వాటిని అతను ఏ విధంగా స్వాధీనం చేసుకోగలుగుతాడు? మొదలైన క్లిష్టమైన సమస్యలకు సంపూర్ణమైన, సమగ్రమైన సమాధానాన్ని 500 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలోని కొందరు మానవులు తెలుసుకోగలిగారు. ఈ భూమి మీద మానవ చరిత్ర అంతాన్ని వారు ఊహించగలిగారు. ఆ జ్ఞాన ఫలితమే ఈ హిమాలయ నిర్మాణం. భూమి మీద భవిష్యత్తులో ఉత్తమ మానవుల నివాసానికి నాంది. ఆనాటి మేధావుల వారసుణ్ణి నేను. నా వయసు దాదాపు 500 సంవత్సరాలు. మీరు నమ్మలేని నగ్న సత్యం ఇది. ఆ వ్యక్తి ధారాళంగా వెల్లడిస్తున్న భావాలు మా మనసుల్లో చకచకా ముద్రితమవుతున్నాయి. అన్బిలీవబుల్, ఫెంటాస్టిక్, ప్రూవ్ ఇట్, ఇవి మా రియాక్షన్స్. తెల్ల అంగీలో వ్యక్తి చెప్పిన మాటలకు మా సమాధానాలు ఇవి. ఆ వ్యక్తి ముఖంలో ఎలాంటి భావాలు ప్రస్ఫుటం కాలేదు. 2 నిమిషాల పాటు అతడి నుంచి మాకు ఏ సమాధానమూ అందలేదు. 20వ శతాబ్దపు మానవుడిలోని తొందరపాటు, అసమగ్ర మనస్తత్వం మీలోనూ అణువణువున ఇంకిపోయి ఉన్నాయి. అంచేతే నే చెప్పబోయే విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా, అవగాహన చేసుకోకుండా నిరూపించమంటున్నారు మీరు. 500 ఏళ్ల క్రితం హిమాలయ మేధావుల విజ్ఞానం మీరు తెలుసుకుని అర్థం చేసుకోగలిగితే మీరు ఈ చిలిపి ప్రశ్నలు వేయగలిగేవారు కాదు. ఆ విజ్ఞాన రహస్యం క్లుప్తంగా చెబుతాను వినండి. ఈ ప్రపంచమంతా అణువుల సముదాయం అనే విషయాన్ని మీ ఆధునిక సైన్స్ పరిజ్ఞానం ఒప్పుకుంటుందనుకుంటాను. రకరకాల అణువుల సమ్మేళనం వల్ల రకరకాల పదార్థాలు, స్వరూపాలు ఏర్పడతాయి అనేది కూడా నిర్వివాదాంశం. అయితే అణువు యొక్క స్వరూపం ఏమిటి? ప్రతి అణువులోనూ ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు అనే 2 రకాల శక్తి కణాల వలయం ఉంటుంది. ఇవి ఓ నిర్ణీత పరిధిలో ఓదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి అణువులోనూ ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి ఉందనే విషయాన్ని మనం అంగీకరించాలి. అలాగే మానవ శరీరం కూడా కొన్ని రకాల అణువుల సమ్మేళనం. అంటే శరీరంలోని ప్రతి భాగం ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి వలయాలతో నిండి ఉన్నాయన్నమాట. ఈ శరీరంలోని అణువుల శక్తి అపూర్వం, అద్భుతం. వీటి యొక్క ఉత్తమమైన సముదాయం మానవుడి మెదడులో ఉంది. ఈ మెదడులోనే ఈ శక్తి వలయాల నడవడికలను నియంత్రణ చేసే యంత్రాంగం కూడా ఉంది. 500 ఏళ్ల నాడు హిమాలయ మేధావులు ఈ మానవ శరీరంలోని అణుశక్తి వలయాలను ఉపయోగించడం నేర్చుకున్నారు. మానవ శరీరం ప్రతి క్షణం ఈ అనంత విశ్వంలోని వివిధ స్వరూపాల్లో నుండి
ఆకారాల్లోండి వెలువడుతున్న శక్తి తరంగాలను స్వీకరించడం, తిరస్కరించడం చేస్తూ తన చుట్టూరా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వలయాన్ని నిర్మించుకుని పనిచేస్తూ ఉంటుంది. ఈ శక్తి వలయాన్ని గాని సరైన పంథాలో ఉపయోగించిన నాడు మానవుడు అజేయుడు, అమరుడు అవుతాడు. నా మెదడులోని శక్తి కేంద్రాలను నియంత్రణ చేయడం ద్వారా నాలో నుండి వెలువడే శక్తి తరంగాలను మీ మీద ప్రయోగించగలుగుతున్నాను. చిత్ర విచిత్రమైన ఆకారాల్లో నుండి, స్వరూపాల్లో నుండి మానవుడు ఈ అంతర్విశ్వ శక్తిని స్వీకరించి తన ఆయువు, శక్తి అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ మహాలయంలోని గదుల నిర్మాణం గమనించే ఉంటారు. ఈ రకమైన నిర్మాణం వల్ల విశ్వశక్తిని స్వీకరించి దానిని మన శరీరంలోకి ఇంకేలా చేసుకోవచ్చు. తద్వారా ఆకలి దప్పులు లేకుండా ఏళ్ల తరబడి బ్రతకొచ్చు. మన శరీరం యంత్రాంగాన్ని మన ఇచ్ఛానుసారంగా పనిచేయించటం లేదా ఆపు చేయించటం చేయొచ్చు. ఈనాడు గొప్ప మహత్తర కార్యంగా భావిస్తున్న అణువిచ్ఛేదన మానవ నాశనానికే గాని కళ్యాణానికి దారి తీయదు. అణువులు కలవడం ద్వారా అభివృద్ధి సాధించొచ్చు కానీ విచ్ఛేదం వల్ల వినాశనమే ఫలిస్తుంది. ఈ ప్రకృతి సత్యాన్ని గ్రహించలేని మానవుడు తన వినాశనానికి పునాది వేసుకున్నాడు. మానవుడిలోని ఈ విచ్ఛిన్నకర ధోరణి అరికట్టాలని ప్రయత్నించడం వృధా అని, ప్రపంచ మానవాళికి మారణహోమం తప్పదని హిమాలయ మేధావులు గ్రహించారు. అంచేత ప్రస్తుత మానవ వ్యవస్థను ఈ భూమిపై నిర్మించడానికి వేచి ఉన్నారు. రాబోయే మారణహోమంలో ఆహుతి కాకుండా బ్రతికి ఉండి మరో మానవ సమాజ నిర్మాణం కోసం ఈ భూగర్భ మహాలయంలో స్థావరం ఏర్పరచుకున్నారు అన్నాడు ఆ వ్యక్తి తన సుదీర్ఘ ఉపన్యాసాన్ని ముగిస్తూ. అతను చెప్పిన విషయాలు నాకు పూర్తిగా అవగతం కాలేదు, కానీ అర్థమైనంత వరకు సత్యంగా తోచాయి. అయితే ఆ మేధావులు ఏరి ఎక్కడున్నారు? అతని సమాధానం మళ్ళీ నా మనసులో ముద్రపడసాగింది. మీరు ఆ ప్రశ్న అడుగుతారని తెలుసు. దానికి సమాధానం చెప్పే ముందు ఈ మహాలయ నిర్మాణం గురించి కాస్త వివరిస్తాను. హిమాలయాల్లో 15,000 అడుగుల ఎత్తున ఉన్న ప్రాంతంలో ఈ మహాలయ పునాది తవ్వబడింది. ఆ ఎత్తు నుండి భూమిలోకి 10,000 అడుగుల్లో గొయ్యి తవ్వబడింది. మొత్తం 100 గదులున్నాయి ఈ భూగర్భ మహాలయంలో. హిమాలయ మేధావుల సంతతికి చెందిన 100 మంది స్త్రీ పురుషులు ఈ గదుల్లో ఉంటారు. నిజం చెప్పాలంటే సమాధి స్థితిలో ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం విశ్వశక్తిని ఆకర్షించి మానవ శరీరాల్లో విలీనం చేసేదాకా ఉండడం వల్ల ఆకలి దప్పులు, శ్రమ వీరికుండవు. అసలు ప్రయత్నించడానికి వీలు లేకుండా వీరి శరీర అవయవాలని తమ పనులు నిర్వర్తించడం తాత్కాలికంగా ఆపివేస్తాయి. రండి, నా వెనకే వస్తే గాఢ సుషుప్తిలో ఉన్న కొందరు హిమాలయ మేధావుల్ని మీరు చూడొచ్చు అన్నాడతను వెనక్కి తిరిగి అవతలికి వెళుతూ. మేము నలుగురుము అతని వెనకే నడిచాము. నిజానికి ఆ వ్యక్తి నడవడం లేదు. అతడి తెల్లని అంగి అతడి పాదాలని కప్పేస్తుంది. నేలను తాకకుండా గాలిలో తేలుతుంది అతని శరీరం. అంతులేని ఆశ్చర్యంతోనూ సంభ్రమంతోనూ అతని వెనకే మేము నడిచాము. నాకు చిన్న సందేహం. ఇంత విజ్ఞానం, శక్తియుక్తులు కలిగి ఉండి మీరు అండర్గ్రౌండ్ ఛాంబర్స్లో ఉండిపోవడం దేనికి? భూమి మీద మానవాళి నాశనమయ్యే వరకు కాచుకుని ఉండి మరో కొత్త సమాజం స్థాపించే కన్నా మీ విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచి ఈ భూమిని స్వర్గంగా మార్చొచ్చు కదా. గాడ్సన్ మాటలు లీలగా వినిపించాయి నాకు. 1 నిమిషం పాటు నిశ్శబ్దం. ఈనాడు భూమి మీద ఉన్న మానవాళి మరమ్మతు చేయడానికి వీలులేని దశలో ఉంది. అన్ని కోట్ల మంది మనుషుల్ని మార్చడం, ప్రతివారు ఈ విశాల విశ్వంలో తమ పాత్ర తెలుసుకునేలా చేయటం అసాధ్యం. పైగా ఇప్పటికే ఈ భూమి భరించగలిగిన దానికన్నా పెద్ద సంఖ్యలో భూమి మీద మానవ సంతతి పెరిగిపోయింది. వీరిలో దాదాపు అందరూ కృత్రిమమైన ప్రకృతి వ్యతిరేక జీవనం గడుపుతున్నారు. ఈ విశ్వాంతరాళంలో తన శక్తి స్థానం గ్రహించలేక మూఢ విశ్వాసాలలోనూ ప్రకృతి వ్యతిరేక భావాలలోనూ నిండిపోయి ఉన్నారు. ఈ జంతు సమాజాన్ని మేము మార్చి తమ అద్భుత శక్తుల్ని గ్రహించేలా చేసినా అది నిరుపయోగమే అవుతుంది. ప్రపంచ భవిష్యత్తుని గురించి అతని భావాలు విన్నాక తిరిగి భూ ఉపరితలంలోకి వెళ్ళడం అనవసరం. వీరితో పాటే ఈ భూగర్భ ఆలయంలో ఉండిపోయి నూతన మానవజాతి సృష్టికి తోడ్పడాలి అనిపించింది నాకు. నా భావాన్ని అతను గ్రహించినట్లున్నాడు. లేదు లేదు విశాల్, నువ్వు అనుకున్నట్లు జరగదు. ఈ భూగర్భ ఆలయంలో మీ నలుగురిలో ఎవ్వరికీ చోటు లేదు. మీరందరూ బయటకు వెళ్ళిపోవలసిన వారే. మీ ప్రయాణం మీద ముందుకు వెళ్ళవలసిందే. అసలు మేము ఈ భూగర్భంలోకి ఎలా వచ్చాము? భూ ఉపరితలం మీదకు మీరు నిర్మించిన ఆఘాతం ఇలా అందరికీ కనిపించేలా ఉంటే భూమి చుట్టూ తిరుగుతున్న మానవ నిర్మిత ఉపగ్రహాల దృష్టిలో పడకుండా ఉండదు. అప్పుడిక మీ రహస్యం అందరికీ బట్టబయలవుతుంది కదా అన్నాడు గాడ్సన్. మామూలు పరిస్థితుల్లో నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఆఘాత నిర్మాణానికి మేము ఎన్నుకున్న ప్రదేశం
మామూలు దృష్టికి అతి దగ్గరగా వచ్చినా కనిపించదు. అలాగే పైన తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహాలు కూడా దీన్ని కనిపెట్టగలిగే అవకాశం లేదు. ఈ మహాలయంలో నిరంతరం జరిగే యాంటీ మ్యాగ్నెటిక్ చర్యల వల్ల మ్యాగ్నెటిజంతో పనిచేసే ఏ పరికరం దీన్ని కనిపెట్టలేదు. ఇకపోతే ఇందులోకి మీరు ప్రవేశించటం కేవలం యాదృచ్ఛికం. సంవత్సరానికి ఒకసారి ఓ గంట సేపు బయట గాలిని లోపలికి లాగడం జరుగుతుంది. అలా చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే అతి వేగంగా ఆఘాతంలోకి పీల్చబడే వాయుపీడనానికి తట్టుకోలేక ఆ వాయువుతో పాటి లోపలికి లాగబడతారు. మళ్ళీ మేము బయటకు వెళ్ళడం ఎలా? మేము బయటకు వెళ్ళి మీ రహస్యాన్ని అందరికీ తెలియచేస్తామని భయం లేదా మీకు? అడిగాను నేను. అతని దగ్గర నుండి సమాధానం లేదు. తరువాత ఓ అరగంట సేపు భూగర్భ ఆలయం అంతా తిరిగి చూశాము. అన్ని గదుల్లో దీర్ఘనిద్రలో ఉన్న స్త్రీ పురుషులున్నారు. అంతా శవాల్లా జేడుతో చేసిన మంచాల మీద కళ్ళు మూసుకుని కదలకుండా పడున్నారు. చివరికి ఓ గదిలోకొచ్చాము. ఆ గదిలో మా ఎక్విప్మెంటు, బ్యాక్ ప్యాక్లు ఉన్నాయి. ఇక మీ సామాన్లు తీసుకోండి, మిమ్మల్ని బయటకు పంపించవలసిన బాధ్యత నాపై ఉంది అన్నాడు తెల్ల అంగీ వ్యక్తి. మా బ్యాక్ ప్యాక్లను భుజాలపై ఎత్తుకుంటూ చటుక్కున అతని వైపు తిరిగాను. మేము ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నామో నీకు తెలుసు కదూ అన్నాను. అతను చిన్నగా నవ్వినట్లు అనిపించింది. తెలుసు. అయితే ఓ విషయం చెప్పగలవా? మేము తలపెట్టిన కార్యం జయప్రదం అవుతుందా? అడిగాను. మిగిలిన ముగ్గురు ఆతృతగా చూశారు అతని వైపు. నిమిషం పాటు సమాధానం లేదు అతని దగ్గర నుండి. తరువాత మెల్లగా అతని సమాధానం నా మనసులో రికార్డ్ అవ్వసాగింది. మీ కృషికి ఫలితమేమిటో ముందే తెలిస్తే మీరు చేయబోయే పనిలో మీకు ఆసక్తి ఏముంటుంది? కానీ ఒకటి మాత్రం చెబుతాను, గుర్తుంచుకోండి. బంగారం అనేది కేవలం మానవుల్లో విషబీజాలు నాటడానికి సృష్టించబడిన పదార్థం. ఎందుకో ఒక్కసారి గుండెలు జల్లుమన్నాయి నాకు. వీఆర్ రెడీ అన్నాడు గాడ్సన్. అయితే అటు చూడండి అన్నాడతను ఓ గోడవైపు చూపెడుతూ. కళ్ళు యాంత్రికంగా అటు తిరిగాయి. వెంటనే కళ్ల ముందు చిన్న మెరుపు మెరిసింది. హిమాలయ మేధావుల ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. జీవితంలో ఓ కొత్త అనుభవాన్ని, అడ్వెంచర్ని చవిచూశాము అంతే అనుకున్నాను. అదే మాకు తృప్తి. ఆ మేధావి ప్రపంచంలో మాకు స్థానం లేదు. కనీసం మేము తలపెట్టిన కార్యమైనా సక్రమంగా పూర్తయితే అంతే చాలు. రేపటి ప్రపంచం గురించి చింతించే ప్రయోజనం లేదు. ఈ కైలాస నగరం యాత్ర నుంచి తిరిగి బయట ప్రపంచానికి వెళ్ళగలిగితే ఈ మేధావుల విజ్ఞానం గురించి ప్రపంచాన్ని హెచ్చరించొచ్చు. ఎదురుగా ఉన్న తెల్లని గోడ పక్కకి తొలగింది. నేను ఆశ్చర్యపోయాను. తెల్లని మబ్బు పట్టిన ఆకాశం దూరంగా, ఎక్కడో దూరంగా కనిపిస్తోంది. సిద్ధపడండి అన్నాడతను. శరీరం మీద గాలి సోకుతున్న ఒత్తిడి, స్పృహపోతున్నట్లు అనిపించింది. గాడ్సన్, డాయిక్, సాటోలు సొరంగంలో ఉన్న ఆ గోడ అవతల భాగంలోకి లాగబడ్డారు. గాలిలో గడ్డిపరకల్లా సొరంగంలో తేలుతూ వేగంగా దూసుకుపోతున్నారు వాళ్ళు. నేను మాత్రం ఉన్న చోటు నుంచి కదలలేకపోయాను. కంగారుగా తల తిప్పి చూశాను. తెల్ల అంగీ వ్యక్తి చెయ్యి నా భుజం మీద ఉంది. నన్ను ఆ సొరంగం వరవడిలో కొట్టుకుపోనీయకుండా అతను పట్టి ఆపుతున్నట్లు తోచింది. నీతో ఓ మాట మాట్లాడాలనే నిన్ను ఆపాను. నిజంగా ఈ భూగర్భాలయంలో నువ్వు ఉండదలుచుకుంటే ఉండిపోయే ఏర్పాట్లు చేస్తాను అన్నాడతను. మరి వాళ్ళు అన్నాను, నా మిత్రులు ముగ్గురు వెళ్ళిన సొరంగం వైపు తల తిప్పుతూ. వాళ్ళకు ఆ అవకాశం లేదు. కావాలంటే నీకు మాత్రం ఈ అవకాశం ఇస్తున్నాను అన్నాడతను. నేనెందుకని అన్నాను అర్థంగాక. అతను తన చేతి గుప్పెట తెరిచాడు. నా ఉంగరం. తాతగారు నాకిచ్చిన శివముద్ర ఉన్న ఉంగరం అతని చేతిలో ఉంది. ఈ శివముద్రే కారణం. ఈ శివముద్ర నీ దగ్గర ఉందంటే మా పూర్వీకులెవరో ఈ ఉంగరాన్ని నీకిచ్చి ఉండాలి. హిమాలయ మేధావుల జాతి వారి ఉంగరం అది. నీ దగ్గర ఉందంటే బహుశా నువ్వు మా సంతతి మనిషి అయి ఉండాలి అన్నాడతను. నేను చటుక్కున ఆ ఉంగరాన్ని తీసుకుని నా చేతి వేలికి తొడుక్కున్నాను. నో థ్యాంక్స్. అంతగా ఆదరిస్తే మా నలుగురిని ఉండనివ్వండి. నలుగురము కలిసొచ్చాం, కలిసే పోతాం. ఇక్కడ ఉండాలన్నా అదే నిబంధన అన్నాను. హిమాలయ సంతతి వాడివైన గ్రహేతరుల విషబీజం నీలోనూ ఉంది. నీ కర్మ. కనీసం ఆ అంగుళీయకమన్నా జాగ్రత్తగా కాపాడుకో అన్నాడతను నా భుజం మీద పట్టు సడలిస్తూ. రివ్వున సుడిగాలి నన్ను చుట్టుముట్టి సొరంగంలోకి లాగింది. నాకు స్పృహపోయింది. చల్లటి గాలి మోఖానికి తగిలి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచాను. తెల్లటి మబ్బుల ఆకాశం కనిపిస్తుంది. పగలో రాత్రో తెలియటం లేదు. మసక మసక వెలుతురు వస్తుంది. భారంగా లేచి కూర్చుని చుట్టూ చూశాను. గాడ్సన్, డాయిక్, సాటోలు కూడా అప్పుడు నిద్ర నుంచి లేస్తున్నట్టున్నారు. క్షణంసేపు ఏం జరిగిందో ఆలోచిస్తూ ఉండిపోయాను.
ముందేమీ గుర్తుకు రాలేదు. తర్వాత క్రమక్రమంగా జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటే గుర్తుకు రాసాగాయి. చటుక్కున లేచి నిలబడ్డాను. ఆర్ యు ఆల్ రైట్ ఫ్రెండ్స్? అరిచాను. ష్యూర్, ఐఎమ్ ఓకే అన్నాడు గాడ్సన్ జేబులు తడుముకుని సిగరెట్ ప్యాకెట్టు లైటరు బయటకు తీస్తూ. ఐ హ్యాడ్ ఏ వెరీ బ్యాడ్ డ్రీమ్. చెబితే నమ్మలేరు అన్నాడు సాటో బద్ధకంగా. సిల్లీ, ఇట్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్. ఒకసారి జరిగిన విషయాలు ఆలోచించు అన్నాడు గాడ్సన్. సాటో కాసేపు తదేకంగా తన అరచేతుల వైపు చూసుకుంటూ ఉండిపోయాడు. తరువాత మెల్లగా, మేబీ యు ఆర్ రైట్ సార్, ఇట్ ఈస్ రియల్ టు బి బిలీవ్డ్ అన్నాడు. నలుగురుము సిగరెట్లు వెలిగించాము. ఘాటైన పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లేటప్పటికీ గుండెలు భగ్గున మండాలి. అసలు ఆ ఎత్తున ఉండే ఆక్సిజన్ బహు తక్కువ. దానికి తోడు సిగరెట్ల పొగ కూడా ఊపిరితిత్తుల్లోకి వెళితే అసలు ప్రాణవాయువు శరీరంలోకి వెళ్లే సమస్య లేదు. అయినా జరిగిన సంఘటన నుంచి, షాక్ నుంచి తేరుకోవాలంటే ఆ ఘాటు గుండెల్లో మంట తప్పనిసరి. సూర్యోదయానికి ముందు సమయమని గ్రహించాము. సూర్యాస్తమయానికి ముందు మేము అఖాతంలోకి పడినట్లు గుర్తు. అంటే మళ్ళీ సూర్యోదయం అవుతుందంటే దాదాపు 12 గంటల సేపు మేము ఆ భూగర్భాలయంలో గడిపామన్నమాట. హౌ కెన్ యూ సే? ఆ అండర్గ్రౌండ్ ఛాంబర్స్లో మన గడియారాలు ఆగిపోయాయి. ఆ మేధావుల సమాధుల మధ్య కాలానికి విలువ లేదు. మనం అక్కడ నెల రోజులు ఉండిపోయామన్నా ఆశ్చర్యపడవలసిన పనిలేదు అన్నాడు డాయిక్. మేబీ యు ఆర్ రైట్. ఐ ఫీల్ వెరీ హంగ్రీ అన్నాడు కడుపులో కదులుతున్న ఆకలిని తలుచుకుంటూ సిగరెట్ దూరంగా విసిరేసి. చల్లని గాలిని బట్టి వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో తలదాచుకునే ప్రదేశం చూసుకోకపోతే వర్షంలో తడిసి ముద్దవడం ఖాయం. ఈ ఎత్తులో కురిసే వర్షంతో పాటు విపరీతమైన గాలి వీస్తుంది. మేము అఖాతాన్ని చూసిన ప్రదేశం కాదది. ఆ లోయ దాటి దానికి ఎదురుగా ఉన్న పర్వతం చర్య మీద కాస్త సమతలంగా ఉన్న ప్రదేశం ఇది. మేమున్న చోటు నుంచి కాస్త కుడికి తిరిగి చూస్తే మేము ఆ భూగర్భాలయంలోకి వెళ్లేట్లు చేసిన అఖాతం ఉన్న లోయ కనిపిస్తుంది. నిజానికి మేమున్న చోటు నుంచి కింద ఆ లోయ భాగమంతా ఏమీ కనిపించటం లేదు ప్రస్తుతానికి. అంతా తెల్లటి పొగమంచు లాంటి మబ్బుతో కప్పబడి ఉంది. ఆ మంచుతెరల మధ్య ఎక్కడో మానవజాతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకున్న హిమాలయ మేధావుల రహస్య స్థావరం ఉంది. ఈ కైలాసనగర యాత్ర నుంచి బయటపడితే ఈ అద్భుత భూగర్భాలయం గురించి ప్రపంచానికి తెలపాలి. బహుశా ఇప్పుడు వెళ్ళి ఆ ప్రదేశం ప్రతి అంగుళం గాలించినా మాకేమీ సూది మోనంత సూచన కూడా దొరకదని తెలుసు. కానీ అప్రాక్సిమేట్గా ఆ ప్రదేశం గుర్తుంది కనుక డైరీలో రఫ్గా రాసుకున్న ఆ మ్యాప్లో ప్రదేశాన్ని గుర్తించాను. పక్క పేజీలో ఆ గుర్తు గురించి 4 లైన్లలో క్లుప్త వివరణ రాశాను. నేను ఈ పని చేస్తూ ఉండగానే గాలి ఉధృతం హెచ్చయింది. సన్నని తుప్పొడి లాంటి నీటి తుంపరులు గాలిలో తేలియాడుతూ ముఖానికి మంచుగుడ్డల్లా తగులుతున్నాయి. ఒంటి మీద ఉన్న దుస్తులపైన ఇన్సులేటెడ్ థర్మల్ డ్రెస్ తొడుక్కున్నాము. గడ్డకట్టుకునేటట్టు ఉండే చల్లటి వాతావరణంలో కూడా శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి ఆ దుస్తులు. పైగా బయట వాటర్ ప్రూఫ్ మెటీరియల్తో కవరింగ్ ఉండడం వల్ల వర్షంలో తడుస్తామన్న భయం ఉండదు. లెఫ్ట్కు 11 డైరెక్షన్లో చూడండి. కొండలు కాస్త బీటలు వారినట్టు ఎక్కువ పగుళ్ళున్నట్లు కనిపిస్తున్నాయి. బహుశా మనం తలదాచుకునేందుకైనా గుహుండొచ్చు అన్నాడు డాయిగ్. డాయిగ్ చూపిన కొండ ఎంతో దూరం లేదు. బహుశా మేమున్న ప్రదేశానికి ఓ మైలు దూరంలో ఉంటుందేమో. నిజానికి ఆ రకమైన నిర్మాణ క్రమం, ఆకారం కలిగిన కొండల్లో గుహలు ఉండే అవకాశం ఉంటుంది. పైగా మేము వెళ్లవలసింది ఆ వైపే గనక త్వరగా అక్కడికి చేరుకోవాలని అందరము అంగీకరించాము. రాళ్ల మీద దుముకుతూ సర్రున జారబోయి నిలదొక్కుంటూ చకచక నడక సాగించాము. ఆ కొండ దగ్గరకు చేరేటప్పటికీ పూలవానలా కురుస్తున్న వర్షం హఠాత్తుగా పెద్ద వడగళ్ల వానలా మారింది. కొండ మొదలులో 2 పెద్ద కొండరాళ్ల మధ్య మేము నలుగురుము నిలబడగలిగిన స్థలం ఉంటే అటు పరిగెత్తాము. నిమ్మకాయలంతేసి వడగళ్ళు విపరీతంగా వీచే గాలివేగానికి ఎవరో గురిచూసి కార్క్ బాల్తో కొడుతున్నట్టు మా శరీరాల మీద పడసాగాయి. డ్యామ్ ది రైన్ అండ్ డ్యామ్ ఎవ్రీబడి. వడగళ్ళు ముఖం మీద తగిలిన చోట బాధగా చేత్తో రుద్దుకుంటూ బండరాళ్ల కిందకు పరిగెడుతూ తనలో తాను కసిగా తిట్టుకోసాగాడు గాడ్సన్. 100 గజాలు వడగళ్ల వానలో పరిగెత్తి ఆ 2 పెద్ద బండరాళ్ల మధ్యకి చేరుకునేటప్పటికీ ఒళ్లంతా ఎవరో కర్రలతో బాదినట్లు హోనమైపోయింది. దానికి తోడు గాలి మరింత ఉధృతమైంది. ఆకాశం నుండి రాళ్ల వర్షం కురుస్తున్నట్లు వడగళ్లు జోరును కురుస్తున్నాయి. గాలి ఎడాపెడా వీస్తుంటే రాళ్ల మధ్య నిలబడ్డ మా మీదకి ఒక్కోసారి వడగళ్లు వచ్చి పడుతున్నాయి. దాదాపు 50 అడుగుల ఎత్తున ఉన్న పెద్ద పెద్ద కొండరాళ్లవి. ఓ రకంగా చెప్పాలంటే కొండలో కలిసిపోయి బయటికి కనిపిస్తున్న 2 విడిభాగాలు అనుకోవచ్చు. అవి ఒకదానికొకటి
మొన దగ్గర ఆనుకుని వి అక్షరం తిరగబడినట్లు ఆకారంలో ఉన్నాయి. అంచేత వాటి కింద ఓ గుహలా ఉంది. వడగళ్ల తాకిడి భరించలేక ఇంకాస్త లోపలికి జరిగాము. లోపలకు జరిగే కొలది ఆ ప్రదేశం అనడం కన్నా గుహ అనడం మంచిదేమో ఇరుకుగా అవసాగింది. ముఖద్వారం దగ్గర నుండి దాదాపు ఓ 20 గజాలు లోపలికి జరిగాము. ఇంకా వెనక్కి జరగడానికి కావలసినంత స్థలం ఉన్నట్టుంది గాని వెలుతురు లేకపోవడం వల్ల చీకటిగా కనిపిస్తుంది. మా బ్యాక్ ప్యాకులు దించుకుని రాతినేల మీద కూలబడ్డాము. పెద్ద పెద్ద వడగళ్ళు పడి అవి కరగకుండానే వాటిపై మరో వరుస వడగళ్ళు పడుతూ ఉండడంతో నేల మీద వడగళ్ళు మంచుగుట్టల్లా పడసాగాయి. హెయిల్స్ మార్మ్ని ఇంత భయంకరంగా చూడడం ఇదే మొదటిసారి నాకు అన్నాడు గాడ్సన్. అవును, ఆ వడగళ్ల ధాటికి ఎంత బలవంతుడైనా కాసేపట్లో ఇట్టే నేలకూలతాడు. గాలి వేగం పెరిగే కొలది ఒక్కో వడగన్ను ఫిరంగి గుండులా తగులుతోంది. అందుకనే సాధారణంగా హిమాలయాల్లో వడగళ్ల వానలో చిక్కుకున్న వాళ్ళెవ్వరూ ప్రాణాలతో బయటపడరు. మనకు సమయానికి గుహ దొరకడం నిజంగా అదృష్టం అని చెప్పాలి. లేకపోతే మరో 10 నిమిషాలు ఆ వానలోనే ఉంటే ఈ పాటికి స్పృహ తప్పి పడిపోయి ఉండేవాళ్లం. మరో అరగంటలో మన శరీరాల మీద మంచు సమాధులు లేచి ఉండేవి అన్నాడు డాయిగ్. డాయిగ్ చెప్పింది నిజమే. ఈ గుహ నిజంగా మా అదృష్టం కొద్దీ దొరికిందని మీరు చెప్పుకోవాలి. సాటో స్టవ్ వెలిగించే ప్రయత్నంలో పడ్డాడు. ఎంతసేపు ప్రయత్నించినా లైటర్ నిలకడగా వెలగలేదు. ఈ వాతావరణంలో పెట్రోల్ కూడా తడైపోతుంది. అంటే చల్లదనానికి మండడం కష్టం. చేసేది లేక టిండ్ మటన్, టమోటాలు బయటకు తీసి అలాగే తినేశాము. ఈ చలిలో ఆహారం ఏదో ఒకటి లేకుండా ఉంటే శరీరంలో వేడి కలగజేసే కార్బోహైడ్రేట్లు తగ్గి చలికి గడ్డగట్టుకుపోయే ప్రమాదం ఉంది. వేడి టీ కోసం మనసు పీకుతున్న ఈ పరిస్థితుల్లో స్టవ్ వెలిగించి కాచడం అసంభవం గనుక తల ఒక 2 పెగ్గులు విస్కీ బిగించి స్లీపింగ్ బ్యాగ్ కింద పరుచుకుని విశ్రాంతి తీసుకోసాగాము. నిజానికి నిద్రపోవాలని మా ఉద్దేశం కాదు గాని రాత్రి నిద్రలేకపోవడం వల్లో లేక అలసట వల్లో లేక సుష్టిగా భోజనం చేయడం వల్లో నిద్ర రాసాగింది. తెల్లగా కురుస్తున్న మంచుగడ్డ వానని చూస్తూ విశ్రాంతిగా కళ్ళు మూసుకున్నాను. వెంటనే గాఢ సుషుప్తిలోకి జారిపోయాను. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.